హరే కృష్ణ హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఈరోజు మన శ్రీమద్ భగవద్గీత చర్చలోకి పొద్దున కొద్దిగా బిజీగా ఉండే నేను, అందుకనే క్లాస్ తీసుకోలేకపోయాను భాగవతం. సో ఈరోజు మనము భగవద్గీత నిన్న 40 శ్లోకం వరకు చూసాము. 41వ శ్లోకం నుంచి చూద్దామంట. సో దానికన్నా ముందు జయరాధమ్మతో కీర్తన చేసుకుందాం. जय राधा माधव कुंज बिहारी गोपी जना वल्लभा गिरिवरधारी. जय राधा माधव कुंज बिहारी गोपी जना वल्लभा गिरिवरधारी. जय राधा माधव कुंज बिहारी गोपी जना वल्लभा गिरिवरधारी. जय राधा माधव कुंज बिहारी गोपी जना वल्लभा गिरिवरधारी. जय राधा माधव कुंज बिहारी गोपी जना वल्लभा गिरिवरधारी. जय राधा माधव कुंज बिहारी गोपी जना वल्लभा गिरिवरधारी. यशोदानंदना ब्रज जनरंजना यमुना तेरा वनचारी. यशोदानंदना ब्रज जनरंजना यमुना तेरा वनचारी. यशोदानंदना ब्रज जनरंजना यमुना तेरा वनचारी. जय राधा माधव कुंज बिहारी गोपी जना वल्लभा गिरिवरधारी. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे.
जय। जय श्री हरे राम संकीर्तन की जय। समवेत गौर भक्त वृंद की जय। निताय गौर सीतानाथ प्रेमानंदे हरि हरि बोल। जनरेटर ऑन। హరే కృష్ణ. సో చర్చ ఆరంభించకన్నా ముందు మనం మంగళాచరణ చేసుకుందామంట. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ. నమా ఓం విష్ణుపాదాయ कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने. नमस्ते सारस्वते देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे. नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नामिने गौरत्विसे नमः. हे कृष्णा करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोस्तुते. तप्तकाञ्चन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. नीलाचलनिवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राभ्यां जगन्नाथाय ते नमः. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण. భక్తులందరికీ స్వాగతం, నా దండవత నామాలు. సో ఈరోజు మనము శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయాన్ని చర్చించుకుంటున్నాము. నిన్న ఆరంభించాం. నిన్న కొంచెం లాంగ్ క్లాస్ జరిగింది. 40 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాం. చెప్పాలంటే 78లో 40 అంటే సగం శ్లోకాలు అయిపోయాయి ఈజీగా. సో ఈరోజు రేపు ఇంకా మిగతా శ్లోకాలు కూడా ఇంపార్టెంట్ శ్లోకాలు ఉన్నాయి, చాలా అవి చర్చించుకుందామంట. సో ఈరోజు మనం చర్చించుకునే విషయంలో 2 ముఖ్యమైన విషయాలు ఉన్నాయి, 2 ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే 41వ శ్లోకం నుంచి తీసుకొని 48వ శ్లోకం వరకు మనం చర్చించుకునేది ఏంటంటే వర్ణాశ్రమ ధర్మం. దీని ద్వారా ఎలా ఒక వ్యక్తి తన యొక్క చేతలను, హృదయాన్ని, జీవితాన్ని శుద్ధపరుచుకుంటాడు అంతరంగంగా. అలా శుద్ధపరుచుకొని ఆ కర్మలు కూడా కర్మల ద్వారా ఎలా భగవంతుడికి భక్తి చేసుకోవచ్చు. సో దీంతో మనకు కర్మ యోగ పద్ధతి, దానికి సంబంధించిన విషయాలు ఈరోజు ఈ యొక్క వర్ణాశ్రమ చర్చతో ముగుస్తాయి. దాని తర్వాత జ్ఞానయోగం గురించి మనం చెప్పుకున్నాం కదా, ఇదంతా ఈ యొక్క 18వ అధ్యాయంలో అన్ని విషయాలు ఉంటాయని. సో కర్మయోగము, దీని ద్వారా జ్ఞానం ద్వారా ధ్యానము చేసి ఆ బ్రహ్మణ స్థాయి, బ్రహ్మన్ స్థాయి, ఆధ్యాత్మిక స్థాయి, బ్రహ్మభూత స్థాయికి ఎలా చేరుకోగలం అనే విషయాన్ని ఈరోజే చూస్తాము. 49వ శ్లోకం నుంచి 55వ శ్లోకం వరకు అక్కడ వరకు చూస్తాము. అక్కడ కృష్ణుడు చెప్తాడు, ఇప్పుడు మీరు ఈ బ్రహ్మభూత స్టేజ్, ఇక్కడ స్థాయి నుంచి, బ్రహ్మభూత స్థాయి, ఆధ్యాత్మిక స్థాయి నుంచి నన్ను చేరుకోవాలి అంటే భక్తి చేసుకోవాలి. చూసారా, జ్ఞానం ద్వారా కానీ కర్మ ద్వారా కానీ. ఈరోజు ఇక్కడ మనం చూస్తాము కర్మ ద్వారా ఎలా భక్తి చేసుకోవచ్చు అనేది కూడా కృష్ణుడు చెప్పేస్తాడు ఈరోజు.
అదే సారం అన్నమాట. మళ్ళీ మొత్తం కర్మయోగం గురించి చెప్పేసి ఎలా మనం కర్మను భగవంతుడి కోసం చేసి భక్తిగా మార్చుకోవచ్చు అనే విషయాన్ని చర్చించుకొని, జ్ఞానము ధ్యానము ద్వారా కూడా ఎలా మళ్ళీ మీరు ఆ బ్రహ్మభూత స్థాయి వరకు వెళ్ళొచ్చు, అక్కడి వరకు మీరు చేరుకోవచ్చు జ్ఞాన ధ్యాన మార్గం ద్వారా. కానీ జ్ఞానయోగము ధ్యానయోగం ద్వారా అక్కడి వరకు చేరుకున్న తర్వాత ఒకవేళ మీరు భగవద్ధామంలోకి ప్రవేశించాలనుకున్న భక్తి అనేది చేసుకోవాలి, అది తప్పదు. భక్తి ఒక్క మార్గం ద్వారానే భగవంతుడు భగవద్ధామానికి చేరుకోగలం అని కృష్ణుడు ఇక్కడ ఈరోజు చెప్తాడు. మరి అందుకనే ఆ భక్తి అనేది అసలైన సారం కదా, అది రేపు చూస్తాం మనము. భక్తి యోగం గురించి సారం, శుద్ధ భక్తి సారం ఎలా ఏంటి అనేది మళ్ళీ సంక్షిప్త రూపంలో భగవంతుడు కొన్ని శ్లోకాల్లో వర్ణిస్తాడు. ముఖ్యమైన శ్లోకాలు ఉన్నాయి అందులో, రేపు చూస్తాము. అదే కాకుండా రేపు ఇంకా ఏం విషయం చూస్తామంటే భగవద్గీత యొక్క మహిమ, దీని శృతి ఫలశ్రుతి. ఇంతసేపు శ్రవణం చేశాం కదా, ఇన్ని రోజులు చదువుకున్నాం కదా, మరి దీని ఫలం ఏంటి? ఫలశ్రుతి, దీని మహిమ గొప్పతనం, ఆ విషయం కూడా కృష్ణుడు స్వయంగా చెప్తాడు. అది కూడా మనం రేపు చూడబోతున్నాము. దాంతోపాటు అర్జునుడు తన సాక్షాత్కారాన్ని, దాని తర్వాత సంజయుడు తన సాక్షాత్కారాన్ని వ్యక్తపరుస్తారు. అవి కూడా రేపటి విషయాలు. సో ఈరోజు మనం వర్ణాశ్రమము, ధర్మము, ఇంకా కర్మయోగం ద్వారా ఎలా భక్తిలోకి చేరుకోవచ్చో, భగవంతుని చేరుకోవచ్చో, భక్తి చేసుకోవచ్చో, ఇంకా జ్ఞాన ధ్యాన మార్గము ద్వారా బ్రహ్మభూత స్థాయికి చేరుకొని అక్కడి నుంచి మళ్ళీ భక్తి చేసుకొని ఎలా భగవద్ధామంలోకి ప్రవేశించవచ్చు అనే విషయాన్ని ముఖ్యంగా చర్చించుకుంటాము. సో మనం ఈరోజు శ్లోకాన్ని మొదలు పెడదామంట. మరి అందుకే నేను కరెక్ట్గా 40 వరకు నిన్న తీసుకున్నాను, ఎందుకంటే 40 శ్లోకం వరకు 3 గుణాల ప్రభావితం ద్వారా జరిగే రకరకాల కర్మలు, వాటి యొక్క విషయాల గురించి చర్చ అనేది ఉండే. అందుకనే కొంచెం లెందీగా అయినా నిన్న నేను 40 శ్లోకం వరకు చూశాను అనమాట. ఎందుకంటే అంతా ఒకటే కాన్సెప్ట్ అనమాట. సో ఈరోజు మనం 2 అంశాలను చర్చించుకుంటాము. సో అది కృష్ణుడే చెప్తున్నాడు ఇప్పుడు. ఇప్పుడు ఈ 41వ శ్లోకం అండి, చాలా ముందు ఒకసారి మనం చూసాము, అలాంటిదే అనమాట. ఎందుకంటే సారం కదా, కొన్ని అలా ముందు చెప్పిన విషయాలు మళ్ళీ తగులుతాయి అన్నమాట. సో 41వ శ్లోకం స్టార్ట్ చేస్తున్నాం మనం ఈరోజు. శ్లోకం: బ్రాహ్మణ క్షత్రియ విషాం శూద్రాణం చ పరంతప కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభవైర్గుణైః. చాలా మంచి శ్లోకం. చాలా శ్లోకాలు ఈజీగా ఉంటాయండి. ఇప్పటివరకు మీరు ఇన్ని శ్లోకాలు విన్నారు, కొంచెం నేర్చుకుంటుండొచ్చు సంస్కృతం కూడా. నాకు కొంచెం ఏం నేర్చుకున్నానో అంతా ప్రభుపాద దయ ద్వారా ఈ పుస్తకాలు చదివి, శ్లోకాలు చదివి. బ్రాహ్మణ క్షత్రియ విషాం శూద్రాణం. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర. ఓ పరంతప అంటే అర్జునుడు ఉంటాడు. సో ఓ అర్జున, ఈ 4 విభాగాలు ఏవైతే ఉన్నాయో దేని అనుసారంగా విభజించబడ్డాయి అంటే కర్మాణి ప్రవిభక్తాని విభక్తాని అంటే ఈ 4 వర్గాలు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అనేవి దేని ద్వారా, ఈ 4 వర్గాలు దేని ద్వారా? కర్మానుసారంగా వాళ్ళు చేసే కర్మల ప్రకారం, మరియు స్వభావ ప్రభవైర్గుణై, స్వభావాలు, వాళ్ళకి ఎటువంటి స్వభావాలు గుణాల చేత ప్రభావితమై పుట్టారో, వ్యవహరిస్తున్నారో, వాళ్ళ యొక్క స్వభావం ఎటువంటిది? రజోగుణం చేత ప్రభావితమై ఉందా, సత్వగుణం చేత ప్రభావితమై ఉందా, లేకపోతే తమోగుణం చేత ప్రభావితమైందా? ఇవి 2 అండి ముఖ్యమైన అంశాలు ఒక వ్యక్తి బ్రాహ్మణుడా, క్షత్రియుడా, వైశ్యుడా, శూద్రుడా అని చెప్పడానికి. చూడండి, ఇంతకుముందు కూడా ఒకసారి కృష్ణుడు చెప్పాడు, చాలా ముందు మనం చర్చించుకున్నాం. చాతుర్వర్ణ్యం మయా సృష్టం, నేనే సృష్టించాను 4 వర్ణాన్ని. ఎలా? గుణ కర్మ విభాగశ. గుణ మరియు కర్మల ఆధారంగా విభజించబడ్డారు వీళ్ళు 4 వర్గాలుగా మనుషులు. సో ఇక్కడ కూడా అదే చెప్తున్నారు. మళ్ళీ చెప్పాలంటే రిపీట్ అయినట్టే ఉంది. అంటే ఇది చాలా స్పష్టం చేస్తున్నాడు భగవంతుడు, మీకు కన్ఫ్యూజన్ లేదు. సో అందుకని ప్రభుపాద గారు చాలాసార్లు అంటారు, ఇక్కడ కూడా మనం చర్చించుకోబోతున్నాము దీని గురించి. ఇంకా అదే ఈరోజు మొదటి అంశం. చాలామందికి ఇక్కడ ఎంతో కన్ఫ్యూజన్ ఉంటుంది. చూడండి, భగవద్గీతలో భగవంతుడే క్లియర్ చేస్తున్నాడు. ఇప్పుడు చాలాసార్లు అన్నారు, సరే బ్రాహ్మణ, సరే కర్మాలు గుణాలు, మరి ఎటువంటి కర్మలు వాళ్ళు చేస్తారు, ఎటువంటి వాళ్ళ గుణాలు వాళ్ళకు ఉంటాయి, ఎలా తెలుసుకోవడం, అది కూడా ఇక్కడ చెప్పారు. చూడండి, సత్వగుణంలో ఉండే గుణాలు, లక్షణాలు అన్నీ ముందే మనం చదువుకున్నాం.
రజోగుణం గురించి చదువుకున్నాం, తమో గుణం గురించి చదువుకున్నాం. ఇప్పుడు మరి కర్మలు, సరే ఈ సత్వగుణం చేత ప్రభావితమైన వాళ్ళు బ్రాహ్మణులు, అలాగే ముఖ్యంగా రజోగుణం చేత ప్రభావితమైన వాళ్ళు క్షత్రియులు. కానీ వారు కూడా కొంచెం సత్వగుణ ప్రభావం కూడా ఉంటుంది, కానీ ఎక్కువగా రజోగుణం, సెకండ్ సత్వగుణం. అలాగే వైశ్యులు వచ్చేసి రజోగుణం మరియు తమోగుణం చేత ప్రభావితమై ఉంటారు, మరియు శూద్రులు వచ్చేసి తమోగుణం చేత ప్రభావితమై ఉంటారు. సో ఇప్పుడు చూద్దామంట వీళ్ళ యొక్క కర్మలు కానీ ఎలాంటి కార్యాలు వీళ్ళు చేస్తారు. ఇలా కార్యాలపైన అభిరుచి ఉన్నవారు మనం గుర్తించవచ్చు. వాళ్ళు మరి బ్రాహ్మణులు చెందినవారా, క్షత్రియులకు చెందినవారా, శూద్రులకు చెందినవారా, వైశ్యులకు చెందినవారా? జన్మ ఆధారితంగా కాదండి. సో ఎప్పుడైనా మనం భగవద్గీతలో కానీ, భాగవతంలో కానీ, ఏ పురాణాల్లో కానీ, రామాయణం కానీ, మహాభారతం కానీ ఎక్కడ చర్చించుకున్నా కానీ, మన ఆధ్యాత్మిక చర్చలలో, ప్రసంగాలలో ఎప్పుడైనా శూద్రుడిని ఇలా శూద్రుడి కన్నా హీనంగా వ్యవహరిస్తున్నాడు అంటే అది ఏ కులమో, ఏ జాతో, ఏ వర్ణాన్నో పుట్టుకతో ఉద్దేశించి కాదండి, వాళ్ళు చేసే కర్మల ప్రకారం. అవి చూద్దామంటే ఇప్పుడు ఏవో మరి వాళ్ళ కర్మలు ఎలా ఉంటాయి అనేది చూద్దాం. బ్రాహ్మణులు 42వ శ్లోకం వారి గురించి ఉంది. శమో దమస్తప శౌచం క్షాంతిరార్జవమేవ చ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మ కర్మ స్వభావజం. సో చూడండి, బ్రాహ్మణుల గురించి చెప్తున్నారు ఇక్కడ, చాలా స్పష్టంగా ఉంది. శమో దమస్ తప శౌచం. శమ అంటే శాంతి, దమ అంటే నియంత్రణ, వాళ్ళు వాళ్ళ ఇంద్రియాన్ని నియంత్రించుకోగలుగుతారు. తప అంటే తపస్సు చేస్తారు వాళ్ళు. శౌచం అంటే శుద్ధంగా పరిశుభ్రతను పాటిస్తారు, అంతరంగంగా బహిరంగంగా. శాంతి అంటే చెప్పుకున్నాము ముందు కూడా, సహించే శక్తి, టాలరెన్స్. ఆర్జవం అంటే ఎంతో నిజాయితీ. ప్రభుజీ how many days did Bhagavad recited గీతా టు అర్జున? భగవాన్ రిసైటెడ్ గీతా టు అర్జున అని కురుక్షేత్ర వారు ఒక ప్రశ్న అడుగుతున్నారు ఉదయ్ సాంబరాజు వారు. సో ఇదండి, ఎన్నో రోజులు పట్టలేదండి. భగవద్గీత యుద్ధం ఆరంభమయ్యే కన్నా ముందండి, చూడండి శంఖాలు ఊదేస్తారు. మనం ఫస్ట్ మొదటి అధ్యాయం చర్చించుకున్నామా? శంఖాలు ఊదేసిన తర్వాత యుద్ధం జరిగే కన్నా ముందు జరిగిన చర్చ అండి. ఒక క్లాస్ అంతే, 700 శ్లోకాలు మొత్తము. అందులో కొన్ని శ్లోకాలు సంజయుడు, అర్జునుడు తీసేసిన ఇంకా ఉన్నాయి చెప్పాలంటే, ఇంకా గట్టిగా నేను రాసి పెట్టాను ఒక దగ్గర, నాకు గుర్తుంటే చూస్తే చెప్తాను. సో మనం చూసుకుంటాము, సుమారుగా కృష్ణుడు 575 శ్లోకాలు చెప్తారండి భగవద్గీతలో ఆయన స్వయంగా. అర్జునుడు 83 శ్లోకాలు ఆయన మాట్లాడతాడు. సంజయుడు 41 శ్లోకాలు. ధృతరాష్ట్రుడు ఒకటే శ్లోకం మొదటిది చూసుకున్నాం కదా. సో ఇలా ఒక గంట సేపు సుమారుగా, ఎవరో మరి దాని టైం కీపింగ్ చేయలేదు కానీ నాకు తెలిసింది, నేను విన్నాను పరంపరలో చెప్పింది ఏంటంటే సుమారు గంట సేపు. ఎవరో చెప్తున్నారు ఒకరు, మాధవి కుమార్, మల్లికాంజన్, మాతాజీ వీళ్ళందరూ అంటున్నారు 1:45 అవునండి, నేను అలాగే విన్నాను. ప్రవచనాలు అంటే మన ఆచార్యుల నుంచి అరౌండ్ 1 hour, కొంతమంది 45 నిమిషాలు అంటారు, కొంతమంది గంట అంటారు. ఒక క్లాస్ అంతే చెప్పాలంటే. ఎందుకంటే ఇప్పుడు యుద్ధం స్టార్ట్ అయిపోతుందండి, శంఖాలు ఊదేశారు. ఇప్పుడు యుద్ధం స్టార్ట్ అయ్యే ముందు ఈయన ఇలాంటి పరిస్థితి చూసి ఇలాంటి క్లాస్ ఇవ్వాల్సి వచ్చింది. ఎంతో ఎమర్జెన్సీ క్లాస్ అనమాట. భగవద్గీత అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే మీరు అర్థం చేసుకోవచ్చు, యుద్ధ భూమి మీద ఒక క్లాస్ ఇవ్వాల్సి వచ్చింది. ప్రవచనం అంటే ఎంత ముఖ్యమైతే, ఎంత అవసరమైతే ఇవ్వాల్సి వస్తుంది కృష్ణుడికి. సో అదనమాట, ఎన్నో రోజులు పట్టలేదు. మొత్తం మహాభారతం యుద్ధము 18 రోజులు జరిగిందండి. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చర్చించుకుంటామంటే బ్రాహ్మణుల యొక్క లక్షణాలు కదా. శమో ధమస్ తప శౌచం క్షాంతిరార్జవమేవచ. టాలరెన్స్, ఆర్జవం అంటే మన నిజాయితీ. అలాగే ఇంకా జ్ఞానం, వీళ్ళు ఎంతో జ్ఞానం ఉంటుంది వీళ్ళకి. విజ్ఞానం, ఎంతో విజ్ఞానము జ్ఞానము రెండు ఉంటాయి. దాని తర్వాత ఆస్తిక్యం, రిలీజియస్నెస్. ఆస్తిక్యం అంటే ధర్మం.
ఇవి బ్రాహ్మణుల యొక్క కర్మ స్వభావజం. ఇటువంటి కర్మలు వీళ్ళు వాళ్ళ స్వభావం ప్రకారం వాళ్ళు చేస్తారంట బ్రాహ్మణులు. సో ఇలాంటి లక్షణాలు వాళ్ళకు ఉంటాయి. సో వీళ్ళు చేసే కర్మలు కూడా దీని ప్రకారంగా ఉంటాయి అన్నమాట. జ్ఞానానికి సంబంధించినవి, విజ్ఞానానికి సంబంధించినవి, ధర్మానికి సంబంధించినవి, ఈ విషయాలకు సంబంధించిన కర్మలు వాళ్ళు చేస్తారు. అంతే కదండి, వాళ్ళ జ్ఞానము విజ్ఞానాన్ని వాళ్ళు ఎంతో ఉంటుంది, వాళ్ళ విజ్ఞానం ధర్మం వాళ్ళకి తెలుసు, వాటిని ప్రచారం చేస్తారు. ఇంకొక దగ్గర కూడా వచ్చింది మనకి, అది మనకి భాగవతంలో కూడా వస్తుంది, చూద్దామంట మళ్ళీ. ఇప్పుడు క్షత్రియుల లక్షణాలు చెప్తున్నారు ఇక్కడ. శౌర్యం తేజో ధృతిర్దాక్ష్యం యుద్ధే చాప్యపలాయనం దానమీశ్వర భావశ్చ క్షాత్రం కర్మ స్వభావజం. సో వాళ్ళ స్వభావం ప్రకారం కర్మలు చేస్తారు వాళ్ళు. వాళ్ళకు ఉండే లక్షణాలు కర్మలు ఏంటంటే శౌర్యం, ఎంతో శౌర్యవంతులు, తేజోవంతులు, ఎంతో శక్తిశాలి తేజం. అలాగే ధృతి, ఎంతో దృఢ నిశ్చయం ఉంటుందన్నమాట. దక్ష్యం, ఎంత ఎక్స్పర్ట్, రిసోర్స్ఫుల్నెస్. దక్షత అంటే ఏ పని ఎలా చేయాలో దానికి కావాల్సినవన్నీ సామాగ్రి కానీ, వస్తువులు కానీ, మనుషుల్ని కానీ వాళ్ళు ఏకీకృతం చేసుకునే ఆ సామర్థ్యం. వాళ్ళు యుద్ధే చాపి అపలాయనం, యుద్ధంలో ఎప్పుడు పారిపోరంట యుద్ధం భూమి నుంచి. ఒక్కసారి యుద్ధంలో వెళ్ళారంటే గెలవాలి, ఎదుట ఉన్న ఒక శత్రువుని హతమార్చాలి, లేకపోతే వాళ్ళు ప్రాణాలైనా కోల్పోతారు. కానీ అసలైన క్షత్రియుడు ఎవరైతే ఉంటాడో యుద్ధ భూమి నుంచి పారిపోయి వెనక్కి వెళ్ళడం అనమాట, వెనక్కి తిరిగి వెళ్ళడు, అదనమాట. ఇంకొకటి దానం ఈశ్వర భావశ్చ. దానం ఇచ్చే, చెప్పాం కదా ముందు కూడా, రాజులు దాన ధర్మాలు ఎక్కువ చేస్తారని. వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి ఈశ్వర భావం ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు భగవంతుడి యొక్క ప్రతినిధి. అంటే వాళ్ళకి ఈశ్వర భావం అంటే నేనే వీళ్ళందరినీ సంరక్షించాలి, వీళ్ళని పాలించాలి, పోషించాలి, నా ప్రజలందరినీ, ఆ ఒక భావం ఉంటుందన్నమాట. భగవంతుడిలాగా నేను ఆయన తరఫున నేను వీళ్ళన్నీ చూసుకోవాలి అనే భావంతో వాళ్ళందరికీ దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. అందరికీ నేతృత్వాన్ని వహించి అందరికీ మార్గదర్శనం చేయడానికి కూడా వారు ప్రయత్నిస్తారు, సాధారణ ప్రజలకి. సో ఇలాంటి ఇవన్నీ వాళ్ళకు సహజంగా వాళ్ళ స్వభావం ద్వారా వాళ్ళు చేసే కార్యాలన్నమాట. నెక్స్ట్ వైశ్యులకి శూద్రులు చేసే వాళ్ళ లక్షణ కార్యాల గురించి 44వ శ్లోకంలో ఒకటే శ్లోకంలో 2 చెప్పేస్తున్నారు వైశ్యులకి శూద్రులకి. కృషి గోరక్ష్య వాణిజ్యం వైశ్యకర్మ స్వభావజం పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజం. కృషి గోరక్ష వాణిజ్యం. కృషి అంటే అగ్రికల్చర్, మన కృషి అంటే అగ్రికల్చర్, వ్యవసాయం, రైట్. గోరక్ష అంటే గోవుల్ని రక్షించడం, వాళ్ళని పోషించడం, పాలించడం. వాణిజ్యం అంటే వ్యాపారం. సో వ్యవసాయము, గోరక్షణ, ఇంకా వ్యాపారము, ఈ 3 వైశ్యుల యొక్క కర్మలు. వాళ్ళ యొక్క స్వభావం ద్వారా అలాంటి కర్మలు వాళ్ళు చేస్తారంట. ఇంకా వచ్చేసి శూద్రులు పరిచర్యాత్మకం కర్మ. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఎన్నో రకాల సేవలు చేస్తారు. వీళ్ళందరికీ ముగ్గురికి అవసరం ఉన్న సేవలు, బ్రాహ్మణులకి, క్షత్రియులకి, వైశ్యులకి. వీళ్ళ ముగ్గురికి శూద్రులు సేవ చేస్తారు. అంటే వాళ్ళకి ఏది అవసరమో వాళ్ళకి హెల్ప్ చేస్తారన్నమాట. కావాల్సిన సేవలు ఈ 3 వర్గాల ప్రజలకి వారు సహాయం చేస్తారు. ఎందుకండి కొంతమంది శూద్రులుగా అన్నారు అంటే, వాళ్ళు శూద్రులుగా వాళ్ళు ఎవరు అంటే వాళ్ళు వేరే చేయలేరు. ఎవరైతే బ్రాహ్మణులు కాలేరో, ఎవరు క్షత్రియులు కాలేరో, ఎవరు వైశ్యులు కాలేరో, కానీ వాళ్ళు కూడా వేదిక సంస్కృతిని, సభ్యతను పాటిస్తారు. ఇంకా వాళ్ళకి ఎన్నో మంచి లక్షణాలు కూడా ఉంటాయి. మనం భాగవతంలో ఇంకా బాగా విస్తృతంగా చదువుకుంటాము ఈ వర్ణాశ్రమ విషయం గురించి. ఇంకా రామాయణ మహాభారతంలో కూడా ఎంతో విస్తృతంగా వస్తుంది. కనుక భాగవతంలో చూద్దామంట అప్పుడు అవి చర్చించుకున్నప్పుడు. కానీ ఇక్కడ మాత్రం చెప్పినట్టుగా ఈ శూద్రులకి కూడా ఎన్నో మంచి మంచి లక్షణాలు ఉంటాయన్నమాట. అవన్నీ చూద్దామంట. బృందావనం హోమ్స్ ఆన్లైన్ భగవద్గీత లింక్ మీరు మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చండి. అక్కడ మేము లింక్స్ పోస్ట్ చేస్తూ ఉంటాము. మా వాట్సాప్ గ్రూప్ నంబర్ ఎవరైనా డివోటీ పోస్ట్ చేసేయండి, వాళ్ళు మన గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు.
సో నెక్స్ట్ వచ్చేసి కృషి గోరక్ష వాణిజ్యం వైశ్యకర్మ స్వభావజం పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజం. ఇది మనం చూసాం. శూద్రులు వచ్చేసి వాళ్ళు చేసే సేవలు అన్నమాట. సో సహజంగా వాళ్ళకి అంటే ఒక్కొక్కరికి వాళ్ళ స్వభావం ప్రకారం వాళ్ళకు గుణాల ప్రభావితం ప్రకారం వాళ్ళ యొక్క కర్మలు చేస్తూ ఉంటారు. కొన్ని కర్మలు చేయడానికి వాళ్ళకి అభిరుచి వాళ్ళకు సామర్థ్యం ఉంటుందన్నమాట. సో వాళ్ళు అలాంటివి చేస్తే మంచిది. అలా చేయడం ద్వారా కూడా వాళ్ళు భగవద్ధామానికి చేరుకోవచ్చు అనే విషయాన్ని ఇప్పుడు మనం చూడబోతున్నాం అన్నమాట. ఇప్పుడు భగవంతుడు ఆ విషయాన్ని చెప్తున్నాడు 45వ శ్లోకం నుంచి. స్వే 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 కర్మణ్యభిరతః సంసిద్ధిం లభతే నరః స్వకర్మ నిరతః సిద్ధిం యథా విందతి తచ్ఛృణు. ఇప్పుడు విను అర్జున, నీకు ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్తున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్. మీకు 4 వర్గాలు ఉన్నాయి, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు అనేసి అర్థం చేసుకోవడం సరికాదు. ఇంకా ఎన్నో విషయాలు మీరు అర్థం చేసుకోవాలి దీనికి సంబంధించినవి. అవి ఇప్పుడు నీకు చెప్తున్నాను నేను. ఎలా తన కార్యాలని కర్మలను తన గుణాలు తన యొక్క వర్గంగా అనుసారంగా, అంటే ఒక క్షత్రియుడు తన క్షత్రియుడు కార్యాన్ని చేసి కర్మలు చేసి, ఒక బ్రాహ్మణుడు బ్రాహ్మణ కర్మలు చేసుకొని, ఒక వైశ్యుడు వైశ్య కర్మాన్ని చేసుకొని, శూద్రుడి యొక్క కర్మలను చేసుకొని ఎలా వాళ్ళు సిద్ధిని జీవితంలో ఆ పరంగతిని కూడా ప్రాప్తించుకోగలరు. అంటే భగవద్ధామానికి వెళ్ళడానికి బ్రాహ్మణుడు క్షత్రియుడు వైశ్యుడు శూద్రుడు అందరికీ అర్హత ఉంది. వాళ్ళ కర్మల ద్వారా కూడా ఎలా చేరుకోవచ్చు అనే విషయాన్ని ఇప్పుడు కృష్ణుడు చెప్పబోతున్నాడు. ఇది చాలా ముఖ్యమైన విషయం. చాలామంది అనుకుంటారు బ్రాహ్మణులు మాత్రమే భగవద్ధామానికి వెళ్ళిపోతారేమో, బ్రాహ్మణులు మాత్రమే భక్తి చేసుకోవచ్చేమో. అలా ఏం లేదు. ఇప్పుడు మనకి కృష్ణుడు చెప్తాడు చూడండి. అదే వినని చెప్తున్నాడు ఇప్పుడు అర్జునుడికి. తచ్ఛృణు 46వ శ్లోకం చూస్తున్నాం. యతః ప్రవృత్తిర్భూతానాం येन सर्वम् इदं ततं स्वकर्मणा तमभ्यर्च्य सिद्धिं विन्दति मानवः. ఓకే, సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే అభ్యర్చ్య చెప్పారు ఇక్కడ. ఓకే, ఇక్కడ బృందావన్ హోమ్స్ రామరెడ్డి గారు. ఓకే, మీకు ఆల్రెడీ ఉంది కదండి గ్రూప్స్లో. సో మీ ప్రశ్న నాకు అర్థం కాలేదు. భగవద్గీత లింక్ అని చెప్పారు. సో క్లాస్ తర్వాత మీరు కావాలంటే వాట్సాప్ నాకు పర్సనల్గా చేయొచ్చు. మీకు ఎగ్జాక్ట్లీ ఏం కావాలో నాకు అర్థం కాలేదు మరి. సో మనం ఇప్పుడు 46వ శ్లోకంలో చూస్తున్నాము. ఇక్కడ ఏం రాశారంటే యతః ప్రవృత్తిర్భూతానాం येन సర్వం ఇదం తతం స్వకర్మణ తం అభ్యర్చ్య సిద్ధిం విందతి మానవ. సో అభ్యర్చ భగవంతుడిని ఒక వ్యక్తి ఎవరైనా సరే, బ్రాహ్మణుడు కానీ క్షత్రియుడు కానీ వైశ్యుడు కానీ శూద్రుడు కానీ వాళ్ళు ఆరాధించుకోవచ్చు. ఎందుకు? భగవంతుడు నుంచే కదా అందరూ పుట్టింది. భగవంతుడి నుంచే అందరూ జీవులు ఉత్పన్నమయ్యారు. భగవంతుడు ప్రతి చోట ఉంటాడు. ప్రతి ఒక్క జీవి యొక్క హృదయంలో ఉంటాడు. బ్రాహ్మణుడే కానీ క్షత్రియుడే కానీ వైశ్యుడే కానీ శూద్రుడే కానీ అందరి హృదయంలో పరమాత్ముడు నివసిస్తూ ఉన్నాడు. సో అందుకనే భగవంతుడు చూస్తూ ఉంటాడు. మనము ఏ వ్యక్తి అయినా సరే, ఏ కార్యమైనా సరే, మీరు బ్రాహ్మణ కార్యాలు చేసుకొని కూడా, వైశ్య కార్యాలు చేసుకొని కూడా, శూద్ర కార్యాలు చేసుకొని కూడా, క్షత్రియ కార్యాలు చేసుకొని కూడా మీరు ఆ భగవంతుడిని ఆరాధించుకోవచ్చు. దాని ద్వారా పరంగతిని ప్రాప్తించుకోవచ్చు అని ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు అన్నమాట. సో ఇందులో కొన్ని ముఖ్యమైన విషయాలు ఇప్పుడు వీటికి సంబంధించిన మనం చర్చించుకుంటాము. అవి మనం ఇక్కడ చూస్తామన్నమాట. 47వ శ్లోకం 48వ శ్లోకము, ఈ 2 శ్లోకాల్లో మంచి విషయాలు ఉన్నాయి మనకు వాస్తవిక జీవితంలో నిత్య జీవితంలో అర్థం చేసుకొని మనము కర్మలు చేసుకోవడానికి. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వభావ నియతం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. సో ఇక్కడ ఏం చెప్పారంటే నీకు శ్రేయం, ప్రతి ఒక్కరికి శ్రేయమైనది ఏంటంటే స్వధర్మ విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వభావ నియతం కర్మ. సో ఎవరో
మీ యొక్క స్వభావం ప్రకారం మీరు ఏ కర్మలు చేయాలో అవే కర్మలు చేయండి. అంతేగాని పక్కతను ఆ బ్రాహ్మణుడు, మీరు క్షత్రియుడు అనుకోండి, ఆ బ్రాహ్మణుడు ఏం చేస్తున్నాడో నేను అలా చేస్తాను, అది సరికాదు. మీరు చేసే కర్మలు మీ స్వభావం ప్రకారం, మీ వర్గం, మీరు క్షత్రియులైతే మీరు క్షత్రియ కర్మలు చేయండి, మీరు బ్రాహ్మణులైతే బ్రాహ్మణ కర్మలు చేయండి, మీరు వైశ్యులైతే వైశ్యునికి చేయాల్సిన పనులు చేయండి, శూద్రుడైతే శూద్రుడు యొక్క కర్మలు. అంతేకాని ఇంకొకరిలాగా అవ్వాలని మాత్రం ప్రయత్నించడం, లేకపోతే ఇంకొకరిలాగా వాళ్ళ సేవలు నేను చేస్తాను, వాళ్ళు చేసే కర్మలు నేను చేస్తాను అనుకోవడం సరికాదు. మీరు మీ యొక్క కర్మలు అంతా మీరు అందులో పర్ఫెక్ట్గా చేయలేకపోయినా పర్లేదు. మీరు ఇలా అనుకోకూడదు, నేను బ్రాహ్మణ కార్యాలు అయితే బాగా చేయగలను, అవి చేస్తాను, దానికన్నా మనం బాగా చేయగలను అనుకోవచ్చు మీరు, కానీ అది సరికాదు అని చెప్తున్నారు. ఎందుకు ఏంటనేది కూడా మనం చర్చించుకుందాము. అంటే ఒకరు ఎప్పుడైతే వాళ్ళ స్వభావం అభిరుచి ప్రకారమే కార్యాలు చేస్తున్నారు కర్మలు, కానీ ఒక్కొక్కసారి వాళ్ళు ఏమైనా ఒక సమస్య వచ్చినప్పుడు వాళ్ళు వేరే కర్మలు చేస్తే బాగుండని అనుకుంటారు, కానీ అలా చేయడం ఉచితం కాదని చెప్తారన్నమాట. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తి తన కర్మ స్వభావం గుణాల ప్రభావం ద్వారా కొన్ని కర్మలు చేయడానికి అభిరుచి ఉంటుంది, సామర్థ్యం ఉంటుంది, అతను అలాంటివి చేయాలి. అలాగే వాళ్ళకి శరీరాలు కూడా నిర్మితం అవుతాయంట. బ్రాహ్మణుడి యొక్క శరీరం ఎలా ఉంటుంది? ఫిజికల్ బాడీ, స్థూల శరీరం, సూక్ష్మ శరీరం. అవి సూక్ష్మ శరీరం అంటే మనం మార్చుకోవచ్చు అనుకోండి. స్థూల శరీరం కూడా అలా బ్రాహ్మణులది, క్షత్రియులది, వైశ్యులది, శూద్రులది ఒకలాగా ఉంటుందంట. అవన్నీ మనం భాగవతంలో చూస్తాము. సో ఎవరైతే ఒకవేళ స్వాభావికంగా ఒకవేళ అతను పుట్టుకతోని అతనికి శూద్రుల యొక్క కర్మలు చేయడానికి ఆయనకు అభిరుచి ఉందనుకోండి, అలాంటి సామర్థ్యం ఉంది, అలాంటి కర్మలు చేయాలనే స్వభావం ఉందనుకోండి, అతను శూద్రుల యొక్క కార్యాలు చేయడం మంచిది. అంతేగాని నేను బ్రాహ్మణులాగా చేస్తాను, లేకపోతే అతను ఏ కులంలో పుట్టినా పర్లేదండి. ఇక్కడ ఏంటంటే జన్మతో ఏం లేదు. అంటే బ్రాహ్మణుడు కులంలో పుట్టిన వ్యక్తి కూడా శూద్రుడు కావచ్చు, శూద్ర కులంలో పుట్టిన వ్యక్తి కూడా బ్రాహ్మణుడు కావచ్చు. సో ఏ కులంలో పుట్టాడు అనేది ముఖ్యం కాదు, ఆ వ్యక్తికి ఎటువంటి గుణాల చేత ప్రభావితమై ఉన్నాడు. మరి చూసుకున్నాం ఏ గుణాలు, అభిరుచులు, ఏ కర్మలు అనేది ఇప్పుడు ఇంతకుముందే 3-4 శ్లోకాల్లో చూసేసుకున్నాం, అవునా? సో ఆ విషయాన్ని ఇక్కడ చెప్తున్నారంట. ఎందుకంటే ఒక్కొక్కసారి క్షత్రియుడు, ఇప్పుడు మీరు అర్జునుడి విషయమే చూసుకున్నామంట. ఉదాహరణకి అర్జునుడు ఏమన్నాడు, ఎప్పుడైతే ఆ యుద్ధంలో ఇంతమందిని చంపాల్సి వస్తుందా, నా బంధువుల్ని చంపాల్సి వస్తుందా, నా పెద్దవాళ్ళని చంపాల్సి వస్తుంది, నా గురువుల్ని చంపాల్సి వస్తుంది, ఇలా ఇంతమంది నా వాళ్ళని చంపుకోవడం కన్నా నేను వెళ్ళి భిక్షం ఎత్తుకుంటాను, సన్యాసిలాగా జీవిస్తాను, లేకపోతే ఒక బ్రాహ్మణులాగా అడుక్కొని అయినా జీవిస్తాను, నేను భైక్ష్యమపీహ స్వలోకి, ఈ లోకంలో భిక్షాటన చేసుకొని జీవించడం మేలు, ఇంతమందిని చంపి అవసరమా, అలాంటి కర్మ చేయాల్సిన అవసరమా నాకు, నేను ఎందుకు చేయాలి ఇలాంటి కర్మ అని అనుకుంటాడు. ఇందులో దోషం ఉంది. ఈ క్షత్రియునై నేను ఇలాంటి కర్మలు చేసి నేను కొంచెం ఎవరిని చంపడం అంటే అందులో కొంచెం దోషం ఉంటుంది. అందుకనే నేను ఇలాంటి కర్మను చేయను. బ్రాహ్మణుడి కర్మ చాలా బాగుంది కదా, మంచిగా అడుక్కోవచ్చు, ఫ్రీగా ఈజీగా అడుక్కొని తినేయచ్చు, ఎంత బాగుంటుంది, ఇంత కష్టపడి ఇంతమందిని చంపే అవసరం లేదు, బ్రాహ్మణుడు ఎవ్వరు చంపడు, బ్రాహ్మణుడిని ఎవరిని హత్య చేసే అవసరం లేదు కదా అని అర్జునుడు అనుకుంటున్నాడు. కానీ కృష్ణుడు ఏమంటాడు, లేదు, నువ్వు యుద్ధం చేయడమే నీకు మంచిది. ఇప్పుడు చెప్తాడు, దాని తర్వాత మళ్ళీ కూడా చెప్తాడు, రేపు చూస్తాం అది ఆ విషయాన్ని, దానికి ఆన్సర్ మళ్ళీ రేపు ఇస్తారు అర్జునుడికి కృష్ణుడు. సో ఇక్కడ మనం చూసేది ఏంటంటే, సో ప్రభుపాల ద్వారా రాశారు, అందుకే తాత్పర్యంలో ఈ విషయాలు కూడా. క్షత్రియుడు తన శత్రువుల్ని చంపడానికి కొంచెం హింస అనేది చేయాల్సి వస్తుంది. ఆ క్షత్రియుడు అలాగే హింస కాదు, ఆయన రాజ్యాన్ని నడపాలి అంటే అప్పుడప్పుడు కొన్ని రాజకీయాలు చేయాల్సి వస్తుంది. అలా కొన్నిసార్లు అబద్ధాలు కూడా ఆడవలసి వస్తుంది రాజకీయాల్లో. సో ఇలా ఎన్నో పనులు క్షత్రియుడికి చేయాల్సి వస్తుంది. అవి అంతా నచ్చకపోవచ్చు, ఆయనకైనా చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రతి కర్మలో, బ్రాహ్మణుడి కర్మల్లో కూడా కొన్ని దోషాలు ఉన్నాయంట, క్షత్రుడి కర్మల్లో కూడా కొన్ని దోషాలు ఉన్నాయంట, వైశ్యుడి కర్మల్లో కూడా కొన్ని దోషాలు ఉన్నాయంట, శూద్రుడి కర్మల్లో కూడా కొన్ని దోషాలు ఉన్నాయంట. అలా ఏదో దోషం ఉంది, ఏదో సమస్య ఉంది, ఏదో నాకు నచ్చట్లేదు ఆ ఒక్క చిన్న విషయం, దానికోసం ఆ కర్మలనే నేను త్యాగం చేసేసి ఇంకొకరిని చేస్తాను. ఒక్కొక్కసారి అనుకుంటారు కదా, ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉందన్నమాట, ఒక సామెత ఉంది, ఏంటంటే ద అదర్ సైడ్ ఆఫ్ ద గ్రీన్ ఈజ్ ఆల్వేస్ అదర్ సైడ్ ఆఫ్ ద గ్రాస్ ఈజ్ ఆల్వేస్ గ్రీన్. సో ఎవరైతే అంటే పశువులు ఉంటాయి కదా, తింటుంటాయి కదా, గడ్డి మేస్తూ ఉంటాయి కదా, వాళ్ళకి అనిపిస్తుంది అంట నదికి అటువైపు ఉన్న గడ్డి ఇంకా బాగుంటుందేమో అని.
అలా. సో దూరం ఉన్నది, మనకు లేనిది బాగుంటుందేమో, అది బాగుంటుందేమో ఆ కర్మలు. క్షత్రియుడి స్వభావం ప్రకారం అతను క్షత్రియుడు కర్మలు చేస్తున్నాడు, కానీ ఆ బ్రాహ్మణుడి నుంచి సరే ఎంత హాయిగా ఉన్నాడు, ఎవరిని చంపే అవసరం లేదు ఆ బ్రాహ్మణుడికి. ఎప్పుడు